హలో ఎవ్రీవన్, నేను మీ మాన్సా. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులకు సంబంధించి ఆ కమిటీలు కమిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అందులో భాగంగా మొదలియార్ కమిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇందులో నేను ఓన్లీ మన డిఎస్సి సిలబస్లో ఉన్న మన ఏపీ డిఎస్సి సిలబస్లో ఉన్న కమిటీలు కమిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ కమిటీలు కమిషన్స్ అనేవి తెలంగాణ వాళ్ళకు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు కూడా యూజ్ అవుతాయి. ఓకేనా? లాస్ట్ క్లాస్లో అయితే మొదలియార్ కమిషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోజు క్లాస్ ఏంటి అంటే కొఠారి కమిషన్ గురించి, అలాగే ఆ కమిటీ చేసిన సిఫారసులు సూచనలు ఏంటివి, విద్యా విధానంలో ఆ కమిటీ వల్ల వచ్చిన మార్పులు ఏంటి అనే విషయం గురించి మనం ఈ వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. ఓకేనా? ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ గా నేను ఆల్రెడీ ఆ విద్యా విధానానికి సంబంధించినంత వరకు వేద విద్య దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు స్వాతంత్రానికి అనంతరం వచ్చిన కమిటీల దాకా వచ్చేసామండి. సో ఇవి మొత్తం క్లియర్ గా అకాడమీ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాటన్నింటిని. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఇస్తున్నాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది. అలాగే ఆ వీడియోస్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయండి. ఓకేనా? ఇంకా మనమైతే లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. మన టాపిక్ లోకి వచ్చేస్తే మనము లాస్ట్ క్లాస్ లో స్వాతంత్రానంతర విద్యా విధానం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా మనం మొదలియార్ కమిషన్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. ఆ కమిషన్ చేసిన సిఫార్సులు ఏంటి, అందులో అమలైన ఏంటి, వాటన్నిటి గురించి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. ఇవాళ మన డిఎస్సి సిలబస్ లో ఉన్న టాపిక్ ఏంటంటే ఇంకొక టాపిక్ కొఠారి కమిషన్. మొదలియార్ కమిషన్ తర్వాత కొఠారి కమిషన్. మొదలియార్ కమిషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కొఠారి కమిషన్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఈ కొఠారి కమిషన్ ని భారతీయ విద్యా కమిషన్ అని, జాతీయ విద్యా కమిషన్ అని, విద్యా కమిషన్ అని పిలుస్తాం. కొఠారి కమిషన్ కి పేర్లు అనమాట. జాతీయ విద్యా కమిషన్, భారతీయ విద్యా కమిషన్, విద్యా కమిషన్, ఈ కొఠారి కమిషన్ యొక్క పేర్లు. ఈ కమిషన్ అసలు ఎందుకు నియమించబడిందంటే రాజ్యాంగంలో నిర్దేశించిన బాధ్యతల మేరకు మారిన అవసరాలు, ఆ సమస్యల దృష్ట్యా అన్ని రంగాలలో విద్యాభివృద్ధికి సమగ్ర సూచనల కొరకు రాజ్యాంగంలో సూచించిన కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల దృష్ట్యా, మారిన అవసరాల దృష్ట్యా, మన సమస్యల దృష్ట్యా అన్ని రంగాలలో అభివృద్ధికి సమగ్ర సూచనలు చేయడానికి ఆనాటి విశ్వవిద్యాలయ విరాళ సంఘానికి అధ్యక్షుడైనటువంటి ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి దౌలత్ సింగ్ కొఠారి గారి అధ్యక్షతన విద్యారంగంలో మార్పుల సూచనకు 1964 జూలై 14న ఈ కమిషన్ ని భారత ప్రభుత్వం నియమించింది. ఇది అసలు కొఠారి కమిషన్ ని ఎందుకు నియమించింది అనేది ఇక్కడ ఇచ్చారు మనకి. ఎందుకు? రాజ్యాంగంలో నిర్దేశించిన బాధ్యతల కోసం, విద్యలో సూచించాల్సిన మార్పుల కోసం, దాని గురించి సమగ్ర సూచనల కోసం ఏర్పాటు చేయబడిన కమిషనే కొఠారి కమిషన్. ఇది ఎవరి అధ్యక్షతన ఏర్పడింది అంటే విశ్వవిద్యాలయాల విరాళ సంఘం, ఆ సంఘానికి అధ్యక్షుడైనటువంటి అలాగే ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి దౌలత్ సింగ్ కొఠారి గారి అధ్యక్షతన ఏర్పడింది. 1964 జూలై 14న ఏర్పడింది అనమాట ఈ కమిషన్. ఈ కమిషన్ లో మొత్తం 17 మంది సభ్యులు ఉంటారు. మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు ఈ కమిషన్ లో అంటే 17 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళు ప్రముఖ విద్యావేత్తలు అనమాట. ఆ 17 మంది సభ్యులు ఎవరంటే ప్రముఖ విద్యావేత్తలు. వాళ్ళల్లో విదేశీ విద్యావేత్తలు కూడా ఉన్నారు. ఈ 17 మంది విద్యావేత్తల్లో, ఈ సంఘంలో ఉన్న 17 మంది విద్యావేత్తల్లో, ఈ కమిషన్ల వాళ్ళల్లో విదేశీ విద్యావేత్తలు కూడా ఉన్నారనమాట. ఈ కమిషను అక్టోబర్ 2, 1964 నుండి ఏర్పాటు చేయబడింది. ఎప్పుడు? జూలై 14 కదా. ఇది ఏర్పాటు చేసింది, ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది జూలై 14 అయినప్పటికీ అది దాని పని ప్రారంభించింది. ఈ కమిషన్ దాని పని ప్రారంభించింది ఎప్పుడు అంటే అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి రోజున. ఎప్పుడు? గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2వ తారీఖు ఈ కమిటీ దాని పని చేయడం ప్రారంభించింది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ మనకి. అక్టోబర్ 2వ తారీఖు 1964 నుంచి ఈ కమిషన్ దాని పని ప్రారంభించింది అనమాట. ఏర్పాటు చేసింది ఎప్పుడు? జూలై 14. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. పని ప్రారంభించింది అక్టోబర్ 2, ఏర్పాటు చేయబడింది జూలై 14. ఇది పని చేయడం ప్రారంభించి 21 నెలలు శ్రమిస్తుంది. ఈ కమిటీలో సభ్యులు 21 నెలలు శ్రమించి ఒక నివేదిక రూపొందిస్తారు. అక్టోబర్ 2 నుంచి పనిచేయడం స్టార్ట్ చేసి 21 నెలలు శ్రమించి ఒక నివేదిక అనేది సమర్పిస్తారనమాట. ఆ నివేదికని రూపొందిస్తారు. వాళ్ళు ఈ 21 నెలలు కష్టపడ్డారు కదా. ఆ 21 నెలలు వాళ్ళు కష్టపడడంలో వాళ్ళు పరిశీలించిన అంశాలు, ఏమేమి అంశాలు పరిశీలించారు వాళ్ళు కష్టపడి అనేది చూద్దాం. వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని స్థాయిల విద్య గురించి సమగ్రంగా చర్చిస్తారనమాట. ఈ స్థాయి అంటే ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మొత్తం అన్ని స్థాయిల్లో ప్రతి స్థాయి విద్య గురించి సమగ్రంగా చర్చిస్తారు. ఇంకా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యా నిర్వహణలో అనుసరించాల్సిన విధి విధానాలు, మార్గదర్శకాలు, వీటన్నిటి గురించి మాట్లాడతారు. చెప్పాం కదా, అన్ని స్థాయిల విద్య గురించి మాట్లాడారని. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్ని స్థాయిల విద్యా నిర్వహణలో అనుసరించాల్సిన విధి విధానాలు, మార్గదర్శకాల గురించి మాట్లాడతారు అనమాట. అయితే ఈ విధి విధానాల్లో, ఈ మార్గదర్శకాల్లో వైద్య విద్య, న్యాయ విద్య అనేవి దీని పరిధిలోకి రావు. ఈ వైద్య విద్య, న్యాయ విద్య ఇవి సపరేట్.
డాక్టర్ కోర్సులు, లా కోర్సులు ఇవి 2 సపరేట్ అనమాట. ఇవి ఈ పరిధిలోకి రావు. ఈ మార్గదర్శకాలు, ఈ విధి విధానాలు వీటి రెండింటికి వర్తించవు. సో ఇవి ఎక్సెప్ట్ అనమాట. ఇవి ఎక్సెప్ట్ చేసి మిగిలిన అన్నిటికీ వర్తిస్తాయి ఆ విధి విధానాలు. ఇంకా వీళ్ళు 21 నెలలు కష్టపడ్డారు కదా, ఆ 21 నెలలు వాళ్ళు పరిశీలించిన అంశాలకు సంబంధించి ఆ 21 నెలలు అసలు వాళ్ళు ఏం చేస్తారంటే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు వీటన్నింటినీ సందర్శిస్తారు. అన్ని రాష్ట్రాలు తిరిగి, కేంద్రపాలిత ప్రాంతాలు తిరిగి, అక్కడ ఉన్న విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో, పాఠశాలల్లో సందర్శించి వాళ్ళతో చర్చలు జరుపుతారు. ఇంకా ప్రముఖ విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యా పాలకులు, విద్యార్థులతో సహా వీళ్ళందరినీ కలిసి వాళ్ళందరి అభిప్రాయాలను కూడా సేకరిస్తారు. అలా మొత్తం మీద 9,000 మందిని ఇంటర్వ్యూ చేస్తారు వీళ్ళు. 21 నెలలు శ్రమించి 9,000 మందిని ఇంటర్వ్యూ చేస్తారు. ఇది న్యూ అకాడమీ బుక్ లో ఉందండి ఈ ఇన్ఫర్మేషన్. మన ఓల్డ్ అకాడమీ బుక్ విద్యా దృక్పథాలు రెడ్ కలర్ అట్టతో ఉండేది కదా, దాంట్లో అయితే 900 మందిని ఇంటర్వ్యూ చేశారు అని ఉంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. చూడండి 900 మందిని ఇంటర్వ్యూ చేశారు అని ఉంది ఇక్కడ. బట్ మన కొత్త బుక్ లో అయితే 9,000 మందితో ఇంటర్వ్యూ జరుపుతారు అని ఉంది. అలా జరిపి 2,400 పత్రాలు స్వీకరించి ఇంకా అనేక సెమినార్లు, కాన్ఫరెన్స్లు అవన్నీ నిర్వహిస్తారు. మొత్తం మీద వీళ్ళందరినీ కలిసి వాళ్ళందరి అభిప్రాయాలు సేకరించి 9,000 మందిని ఇంటర్వ్యూ చేసి 2,400 పత్రాలు స్వీకరించి వివిధ సెమినార్లు, కాన్ఫరెన్స్లు అన్ని నిర్వహించి ఒక కొలిక్కి తీసుకొస్తారు దాన్ని. ఇంకా ఫైనల్గా 21 నెలలు కష్టపడి ఇదంతా చేసిన తర్వాత ఫైనల్గా విద్యా జాతీయ అభివృద్ధి లేదా వికాసం, అభివృద్ధి అన్న వికాసం అన్న ఒకటే, ఎలా అయినా ఓకే, విద్యా జాతీయ అభివృద్ధి లేదా వికాసం, ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే పేరుతో 1966 జూన్ 29న వాళ్ళ నివేదిక అనేది సమర్పిస్తారు. ఎవరికి అంటే ఆనాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి పిసి చాగ్లాకి వాళ్ళ నివేదికను అనేది సమర్పిస్తారు. ఎప్పుడు 1966 జూన్ 29న. ఈ కమిషన్ ప్రారంభించబడింది ఎప్పుడు 1964 జూలై 14న. నివేదిక సమర్పించింది 1966 జూన్ 29న నివేదికను సమర్పిస్తారు. ఎవరికి అంటే పిసి చాగ్లాకి. ఈయన ఎవరు అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి. అప్పట్లో ఈ కమిటీ ఉన్నప్పుడు ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి అనమాట. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి. ఫైనల్ గా ఈ కమిటీ ఏ పేరుతో తన నివేదికని సమర్పించింది, ఏ పేరుతో కొఠారి కమిషన్ తన నివేదికని సమర్పించింది అంటే విద్యా జాతీయ అభివృద్ధి లేదా వికాసం, ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే పేరుతో తన నివేదికను సమర్పించింది. ఎప్పుడు సమర్పించింది ఈ కమిటీ తన నివేదికని అంటే 1966 జూన్ 29. ఓకే, ఈ కమిషన్ విద్యా కమిషన్ 1964-66 అని, కొఠారి కమిషన్ అని ఇలా ఈ పేర్లతో వ్యవహరించబడుతుంది అనమాట. భారతీయ విద్యా కమిషన్ అన్న, జాతీయ విద్యా కమిషన్ అన్న, విద్యా కమిషన్ 1964-66 అన్న, కొఠారి కమిషన్ అన్న, వీటిలో ఏదైనా దాని పేర్లే. ఓకేనా, మనం అన్నింటినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి. తర్వాత అసలు ఈ కమిటీ సూచించిన ఈ నివేదికల్లో 3 విభాగాలు ఉన్నాయి. మెయిన్గా 3 విభాగాలని సూచిస్తుంది ఈ కమిటీ. ఏమేంటి అంటే ఆ 3 విభాగాలు ఏంటి అంటే ఒక్కొక్క విభాగంలో దేని గురించి చెప్పిందో చూసుకుందాం చూడండి. మొట్టమొదటి విభాగంలో, ఫస్ట్ విభాగంలో 6 అధ్యాయాలు ఉంటాయి. ఫస్ట్ విభాగంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అంటే 6 అధ్యాయాలు. ఈ 6 అధ్యాయాల్లో వేటి గురించి చెప్పింది ఈ కమిటీ అంటే ఈ కమిషన్ విద్యా పునర్నిర్మాణ ప్రక్రియగా అన్ని దశలకు, అన్ని రంగాలకు సంబంధించి సాధారణ అంశాలను చర్చించింది. విద్యా పునర్నిర్మాణ ప్రక్రియగా అన్ని దశలకు, ఈ దశ ఆ దశ లేకుండా అన్ని దశలకు, అన్ని రంగాలకు, అంటే ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విశ్వవిద్యాలయాల ఇలా అన్ని దశలకు, అన్ని రంగాలకు సంబంధించి సాధారణమైన అంశాలను చర్చిస్తుంది. అక్కడ 1వ విభాగంలో 6 అధ్యాయాల దాకా, 6 అధ్యాయాలు ఉంటాయి 1వ విభాగంలో, 6 అధ్యాయాల దాకా వీటన్నిటి గురించి చర్చిస్తుంది. తర్వాత 2వ విభాగానికి వస్తే 2వ విభాగంలో 7 నుంచి 17 అధ్యాయాలు ఉంటాయి. అంటే మొత్తం 10 అధ్యాయాలు. ఈ 7 నుంచి 17 అధ్యాయాలు మొత్తం వీటిలో దేని గురించి చర్చిస్తుంది అంటే ప్రత్యేక సమస్యలైన ప్రాథమిక విద్య, సెకండరీ విద్య, బోధనా ప్రక్రియ, పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయులు, భౌతిక సామర్థ్యాలు, మూల్యాంకనం. ఇవి ప్రత్యేకమైన సమస్యలు. ఇవి ఇక్కడ ఫస్ట్ దాంట్లో సాధారణమైన అంశాల గురించి చర్చిస్తుంది. ఫస్ట్ ఎలా డెవలప్మెంట్ చేయాలి, విద్యని ఏ స్థాయిలో ఎలా డెవలప్ చేయాలి, అన్ని రంగాలకు ఎలా డెవలప్ చేయాలి అనే దాని గురించి సాధారణంగా చర్చిస్తుంది ఫస్ట్ విభాగంలో. ఈ 2వ విభాగానికి వచ్చేసరికి ఇవి అన్ని ప్రత్యేకమైన సమస్యలు. ఇవన్నీ ఏంటి, ప్రాథమిక విద్య, సెకండరీ విద్య, బోధనా ప్రక్రియ, అంటే ఇవి స్పెసిఫిక్ గా వీటికి అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. బోధనా ప్రక్రియలపైన, పాఠ్యపుస్తకాలపైన, ఉపాధ్యాయులు, భౌతిక సామర్థ్యాలు, మూల్యాంకనం ఇలాంటి ప్రత్యేకమైన అంశాల మీద శ్రద్ధ పెట్టింది. అక్కడ 2వ విభాగంలో 7 నుంచి 17 అధ్యాయాల వరకు ప్రత్యేక అంశాలు చర్చించిందనమాట. ఇంకా 3వ విభాగం, ఈ 3వ విభాగం ఉంది. ఈ 3వ విభాగంలో 18, 19 అధ్యాయాలు ఉన్నాయి, 2 అధ్యాయాలు. ఈ అధ్యాయాల్లో విద్యా ప్రణాళిక, పరిపాలన, నిర్వహణ ఈ 3 గురించి డిస్కస్ చేసింది. ఈ 3 గురించి, ఈ అంశాల గురించి చర్చించింది అనమాట. దీని గురించి విద్యా ప్రణాళిక, పరిపాలన, నిర్వహణ దీని గురించి చర్చించింది. ఇంకా అసలు ఈ నివేదిక సమర్పించేటప్పుడు ఈ నివేదికలో మొట్టమొదటి వాక్యం ఏంటి అంటే భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది. మన భారతదేశం యొక్క గమ్యం అనేది తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అని చెప్పిన కమిటీ ఏంటి అంటే కొఠారి కమిటీ.
కొఠారి కమిషన్ లేదా కొఠారి కమిటీ చెప్తుంది ఏమని, భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అని చెప్పింది ఎవరు అంటే కొఠారి. చెప్పిన కమిషన్ ఏంటి అంటే కొఠారి కమిషన్. ఇది భారతదేశ భవిష్యత్తుకు విద్యా ప్రాశస్త్యం, విద్య యొక్క ప్రాముఖ్యత ఎలాంటిదో చెప్తుంది ఈ వాక్యం. ఈ ఒక్క వాక్యం వల్ల భారతదేశ భవిష్యత్తుకి విద్య అనేది ఎంత ఇంపార్టెంటో ఈ ఒక్క వాక్యంలో తెలుసుకోవచ్చు మనం. ఏమని చెప్తారైనా, భారతదేశ భవిష్యత్తు లేదా భారతదేశ గమ్యం అనేది తరగతి గదుల్లో రూపుదిద్దుకోబడుతుంది అని చెప్తాడు. విద్య మార్పుకి సాధనమని, అలాగే ప్రజల జీవనావసరాలకు వాళ్ళ ఆశయాలకు సంబంధించి ఉండాలి అని ఆయన నివేదికలో ప్రస్తావిస్తాడు. ఏమని చెప్తాడంటే విద్య అనేది మార్పుకు సాధనం, మార్పు రావాలంటే విద్య ఉండాలి, అలాగే ప్రజల జీవనావసరాలకు వాళ్ళ ఆశయాలకు సంబంధించి ఉండాలి విద్య అనేది అని చెప్పేసి ఆయన నివేదికలో ప్రస్తావిస్తాడు అనమాట. ఈ నివేదికలో ఆయన కింది అంశాల గురించి చర్చిస్తాడు. ఆ అంశాలు ఏంటి అనేది మన అకాడమీ బుక్స్ లో ఉన్నాయి. సో దాన్ని మళ్ళీ నోట్స్ రాస్తే నాకు కూడా టైం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎలాగో అక్కడ ఉన్న వాటిని అలాగే చెప్తాం కాబట్టి సో మీకు ఓల్డ్ బుక్ న్యూ బుక్ రెండింటిని చెప్తాను, ఓకేనా? ఎక్కడ మిస్ చేయకుండా రెండిటిలో ఉన్న ఆ సిఫారసులు, వాళ్ళు చేసిన అంశాలు, ఆ నివేదికలో వాళ్ళు చెప్పిన అంశాలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇది చూడండి, ఇది మన ఓల్డ్ అకాడమీ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇది హైదరాబాద్ అకాడమీ ఉంటుంది, తెలుగు హైదరాబాద్ అకాడమీ అనేసి ఆ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఎలిమెంటరీ స్థాయిలో కొఠారి కమిషన్ చేసిన ప్రధాన సిఫార్సులు. ఎలిమెంటరీ స్థాయిలో కొఠారి కమిషన్ చేసిన ఈ ప్రధాన సిఫార్సులు కింది విధంగా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. చూడండి, విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలకు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి అని మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. అలాగే విద్య ద్వారా సర్వతోముఖాభివృద్ధిని సాధించగలగాలి అని చెప్తారు. ఇంకా 10 సంవత్సరాల పాఠశాల విద్యలో మొత్తం అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ 10 సంవత్సరాల పాఠశాల విద్యలో 7 లేదా 8 సంవత్సరాల ప్రాథమిక విద్య అనేది ఉండి 2 లేదా 3 సంవత్సరాలు లోయర్ సెకండరీ విద్య ఉండాలి. ఈ 10 సంవత్సరాల విద్యలో ఇంకా 7th వరకు లేదా 8th క్లాస్ వరకు ఈ 8 సంవత్సరాలు 7 లేదా 8 సంవత్సరాలు ప్రాథమిక విద్య ఉంచేసి మిగిలిన 2 లేదా 3 సంవత్సరాలు ఏం చేయాలంటే లోయర్ సెకండరీ అని పెట్టండి. దీని తర్వాత సెకండరీ విద్య వస్తుంది కదా, సో సెకండరీ విద్య కంటే ముందు లోయర్ సెకండరీ అని పెట్టండి ఆ 2 లేదా 3 సంవత్సరాలని అని చెప్పిండ్రు. ఇంకా వీలైన చోట 1 నుంచి 3 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్యకు అవకాశం కల్పించండి. ప్రాథమిక విద్య కంటే ముందు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చూడండి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేసి అట్లాగా 1 నుంచి 3 సంవత్సరాల ప్రాథమిక విద్యకు అవకాశం కల్పించండి అని చెప్తారు. ఇంకా ప్రాథమిక స్థాయిలో క్రింది ప్రాథమిక దశ 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు, ఎగువ ప్రాథమిక దశ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఉండవచ్చు అని చెప్తాడు. ప్రాథమిక స్థాయిలో కూడా మళ్ళీ కింది ప్రాథమిక దశ ఏమో 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు అని, అలాగే ఎగువ ప్రాథమిక దశ 2 నుంచి 3 సంవత్సరాల వరకు అని అలా ఉండవచ్చు అని సూచించారనమాట ఈ కమిటీ. ఇంకా ఏం చెప్పిందంటే ప్రీ యూనివర్సిటీ కోర్సును కాలేజీ పరిధి నుంచి తప్పించి, ఇప్పుడు ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని ఉంది చెప్పుకున్నాం, 11, 12 క్లాసెస్ ఇంటర్మీడియట్ క్లాసెస్ని 11 క్లాస్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేమో తీసుకుపోయి హై స్కూల్లో వేయండి, సెకండ్ ఇయర్ నేమో ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని చెప్పేసి అందులో వేయండి అని ప్రీవియస్ కమిషన్స్ చెప్పినాయి. సో అది చెప్పిన దాన్ని ఈ కమిటీ ఏం చెప్పిందంటే ప్రీ యూనివర్సిటీ కోర్సును కాలేజీ పరిధి నుంచి తప్పించేసేయండి, ఆ కాలేజీ పరిధి నుంచి తప్పించేసి పాఠశాలలకు బదిలీ చేయాలి అని చెప్తాయి. ఈ ప్రీ యూనివర్సిటీ కోర్సు కాలేజీ పరిధి నుంచి తప్పించేసి పాఠశాలకు బదిలీ చేయాలని, అలాగే ఈ ప్రక్రియను ఈ తప్పించి పాఠశాలకు బదిలీ చేసే ప్రక్రియను విశ్వవిద్యాలయ గ్రాంట్ల సమితి చేపట్టాలని సూచించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్స్ ఉన్నాయి కదా, సో ఆ కమిటీలు అనేవి దీన్ని చేపట్టాలి, ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అనే విషయం చెప్తుంది. ఇంకా హయ్యర్ సెకండరీ విద్య 2 సంవత్సరాలు ఉండాలని, సంక్షిప్తంగా 10+2+3 నమూనా లేదా ఈ పద్ధతిని సూచిస్తుంది. మొత్తం మీద ఏం చెప్తుందంటే 10+2+3 అనే విద్యా నమూనాని సూచిస్తుంది అనమాట. ఫస్ట్ ఏమో ప్రాథమిక విద్య 10 ఏళ్ళు ఉంచండి అని చెప్పింది, తర్వాత హయ్యర్ సెకండరీ విద్య 2 సంవత్సరాలు ఉంచండి, ఆ తర్వాత డిగ్రీ అనేది 3 సంవత్సరాలు. సో 10+2+3 అనే విద్యా నమూనాని సూచిస్తుంది, నమూనా లేదా పద్ధతి అని అంటాం. ఈ 10+2+3 విద్యా నమూనాని సూచించిన కమిటీ లేదా కమిషన్ ఏంటి అంటే కొఠారి కమిషన్. నిన్న మొదలయ్యార్ కమిషన్ కూడా ఒక విద్యా విధానాన్ని సూచించింది, ఒక విద్యా నమూనాన్ని సూచించింది. మనకి ఏంటది 5+3+4+3 అనే నమూనాన్ని సూచించింది. ఏమైనా 5 ఏళ్ళు ప్రాథమిక విద్య ఉంచండి, 3 ఏళ్ళు 8th క్లాస్ వరకు అయిపోయిన తర్వాత 4 ఏళ్ళు 9th 10th పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 4 ఏళ్ళు ఉండి తర్వాత డిగ్రీ 3 ఏళ్ళు ఉండాలి అని చెప్తుంది. కొఠారి కమిషన్ ఏం చెప్తుంది 10+2+3 విద్యా విధానాన్ని సూచిస్తుంది అనమాట, ఓకేనా? ఇంకా నిలుపుదల స్తబ్దతను అరికట్టాలని, మొదటి తరగతిలో ప్రవేశం పొందిన వారిలో 80% మంది పిల్లలు 10వ తరగతి వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టడం అవసరమని ఈ కమిషన్ భావించింది. ఈ నిలుపుదల స్తబ్దత ఇలాంటి వాటిని అరికట్టాలి అనేసి ఆల్రెడీ ఈ నిలుపుదల స్తబ్దతల గురించి వేరే కమిషన్ కూడా మాట్లాడింది. ఫస్ట్ ఏంది హార్ట్ టాక్ కమిటీ కూడా మాట్లాడేసింది నిలుపుదల స్తబ్దతల గురించి. సో ఈ కమిషన్ కూడా ఏం చెప్తుందంటే నిలుపుదల స్తబ్దతలను అరికట్టేసి మొదటి తరగతిలో ప్రవేశం పొందిన వారిలో కనీసం 80% మంది పిల్లలు 10వ తరగతి వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టమని చెప్తుంది. ఇంకా విద్యా సౌకర్యాలు ఎలా ఉండాలి అంటే ప్రాథమిక విద్యా సౌకర్యం పిల్లలకు 1 మైల్ లోపులోను, హయ్యర్ ప్రైమరీ పాఠశాల సౌకర్యం 1 నుంచి 3 మైళ్ళ లోపులోను ఉండాలని సూచిస్తుంది. అంటే వాళ్ళకి 1 మైల్ లోపు ప్రాథమిక పాఠశాల 3
1 మైల్ లోపేమో ప్రాథమిక పాఠశాల, 1 నుంచి 3 మైళ్ళ లోపేమో హయ్యర్ ప్రైమరీ పాఠశాల అనేది ఏర్పాటు చేయాలి అని చెప్తుంది ఈ విద్యా సౌకర్యాలకు సంబంధించి. ఇంకా పాఠ్య పుస్తకాలు రాయడానికి అవసరమైన సామగ్రిని కూడా ఉచితంగా ప్రాథమిక స్థాయి వరకు అందించాలని సిఫార్సు చేసింది. ఏంటి? పాఠ్య పుస్తకాలు అలాగే రాయడానికి అవసరమైన సామగ్రి, వీటిని ఉచితంగా ప్రాథమిక స్థాయి వరకు అందించాలి అని చెప్తుంది. ఇంకా ట్యూషన్ ఫీజు ఎట్టుండాలంటే ప్రాథమిక స్థాయిలో ట్యూషన్ ఫీజు ఉండకూడదు. భాష వచ్చేసి దిగువ ప్రాథమిక స్థాయి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాష మాత్రమే బోధించాలి. హయ్యర్ ప్రైమరీలో 2 భాషలు బోధించవచ్చు అని చెప్తుంది. ప్రాథమిక స్థాయిలో మాత్రం ఖచ్చితంగా మాతృభాషని లేదా ప్రాంతీయ భాషని వాడండి. తర్వాత హయ్యర్ సెకండరీ స్థాయిలోకి వచ్చేసరికి, హయ్యర్ ప్రైమరీ స్థాయిలోకి వచ్చేసరికి 2 భాషలు బోధించండి అని చెప్తుంది. కరికులం ఎలా ఉండాలి అంటే దిగువ ప్రాథమిక స్థాయి వరకు గణితము, భాష, సైన్స్, సాంఘిక శాస్త్రం, సృజనాత్మక కృత్యాలు, పని అనుభవం, ఆరోగ్య విద్య బోధించాలి. ఇంకా హయ్యర్ ప్రైమరీ దశకు వస్తే 2 భాషలు ఉండాలి. ఏంటి? మాతృభాష లేదా ప్రాంతీయ భాష, అదొకటి. హిందీ లేదా ఇంగ్లీషు, ఇలా ఏవైనా 2 భాషలు ఉండాలి. ఇంకా గణితం బోధించాలి, సైన్స్ బోధించాలి, సాంఘిక శాస్త్రం, కళలు, పని అనుభవం, వ్యాయామ విద్య, నీతి విద్య, విలువలు, ఇలాంటి వాటికి సంబంధించినవన్నీ బోధించాలి అని చెప్తుంది. ప్రాథమిక స్థాయిలోనేమో ఇవన్నీ బోధించాలి. తర్వాత హయ్యర్ ప్రైమరీ స్థాయిలోకి వచ్చేసరికి ఇవన్నీ బోధించాలి. ప్రాథమిక స్థాయిలో భాష వచ్చేసి ఒకటే. ప్రాథమిక స్థాయిలో ఉండే భాష ఎలా ఉండాలి అంటే మాతృభాష లేదా ప్రాంతీయ భాష ఉండాలి. ఇంకా హయ్యర్ ప్రైమరీ స్థాయిలోకి వచ్చేసరికి మాతృభాష లేదా ప్రాంతీయ భాషతో పాటు హిందీ లేదా ఇంగ్లీష్ కూడా ఉండాలి. ఏవైనా 2 భాషలు ఉండాలి ఇక్కడ. ఉపాధ్యాయ విద్య ఎలా ఉండాలి అంటే ఎలిమెంటరీ స్థాయి వరకు బోధించే ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల శిక్షణ అవసరం. ఎలిమెంటరీ స్థాయి వరకు బోధించే ఉపాధ్యాయులు ఉంటారు కదా, వాళ్ళకైతే 2 సంవత్సరాల ఉపాధ్యాయ శిక్షణ అవసరం. ఇంకా ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు 230 పని దినాలు పనిచేయాలి. ఈ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే ఈ శిక్షణా సంస్థలు 230 రోజులు, వర్కింగ్ డేస్ 230 ఉండాలి. ట్యూషన్ ఫీజు వసూలు చేయకుండా ఉచిత ప్రవేశం ఉండాలని, ప్రతి సంస్థకి ఒక ప్రాక్టీస్ టీచింగ్ పాఠశాల ఉండాలని, హాస్టల్, లైబ్రరీ సౌకర్యాలు ఇవన్నీ ఉండాలని సిఫార్సు చేస్తుంది. ఇది దేని గురించి? ఇక్కడ ఉపాధ్యాయ విద్య గురించి. 230 పని దినాలు ఎవరికి? ఉపాధ్యాయ కళాశాలలు ఉన్నాయి చూడండి, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు ఉన్నాయి చూడు, ఆ శిక్షణా సంస్థలకి 230 రోజులు పని దినాలు ఉండాలి అని చెప్తుంది అనమాట. అది ఈ కమిటీ చేసిన సిఫార్సులు అనమాట ఇవన్నీ. ఇవి మన ఓల్డ్ అకాడమీ బుక్ లో ఉన్న సిఫార్సులు ఇవి. ఇప్పుడు మనం న్యూ దాంట్లో ఉన్నవన్నీ చూసుకుందాం, ఓకేనా? వీటన్నిటికి సంబంధించి నేను మీకు పీడిఎఫ్ అనేది వరుసగా ఇచ్చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇవన్నీ ఎలాగో నోట్స్లో రాసిన సేమ్ ఈ సిఫార్సులు అయితే ఎలాగ ఉన్నాయి అలాగే ఎత్తి రాస్తాం కాబట్టి మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు దానికోసమని నేను కూడా చదువుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఈ బుక్లోవి ఇలాగే చెప్పేస్తున్నాను. ఈ 2 బుక్స్లో ఫస్ట్ ఉన్న మ్యాటర్ని 2 అకాడమీ బుక్స్ని బేస్ చేసుకొని అందులో ఇందులో ఎక్కడైతే ఏవైతే మిస్ అయినట్టు ఉంటాయో వాటన్నిటిని నోట్స్లో అయితే రాస్తున్నాను. అలాంటి వాటి నోట్స్లో రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా ఈ సిఫార్సుల వరకు మాత్రమే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా? ఇంకా ఈ కమిషన్ అనేది ఈ నివేదికలోని కింది అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి వాటిని తక్షణమే అమలు చేయవలసిందిగా చెప్తుంది. ఆ అంశాలు ఏంటియో చూద్దాం చూడండి. పని అనుభవం అంటే శారీరక శ్రమ, ఉత్పత్తి అనుభవం ఇలాంటివి. ఇవి సాంఘిక సేవలని, ఈ పని అనుభవాన్ని, సాంఘిక సేవల్ని అన్ని స్థాయిలో విద్యలో భాగంగా చేయాలి అని చెప్తుంది. పని అనుభవం గురించి చెప్తుంది అనమాట ఈ కమిషన్. ఇది విద్యలో భాగంగా చేయమనిది అన్ని స్థాయిల్లో. ఇంకా నైతిక విద్య మీద ఎక్కువ దృష్టి సారించమని చెప్తుంది. సామాజిక బాధ్యతను నేర్పించాలి, అలాగే నైతిక విద్య మీద ఎక్కువ దృష్టి సారించాలి అని చెప్తుంది అనమాట. యువకుల్ని పాఠశాల ప్రపంచం నుండి పని జీవిత ప్రపంచానికి మళ్లించాలి. ఇది వాళ్ళ బాధ్యతగా గుర్తించాలన్నమాట. సో యువకుల్ని పాఠశాల ప్రపంచం నుంచి ఏం చేయాలంటే పని జీవిత ప్రపంచానికి మళ్లించాలి అని చెప్తుంది. ఇంకా మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి అని చెప్తుంది. మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయండి, ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయండి, నైతిక విద్య మీద దృష్టి సారించి పని అనుభవం గురించి చెప్తూ అలాగే యువకుల్ని పాఠశాల ప్రపంచం నుంచి పని జీవిత ప్రపంచానికి మళ్లించండి, మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయండి, ఉన్నత స్థాయిలో విద్యా సంస్థలను బలోపేతం చేయండి అని చెప్తుంది. కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఉన్నత అంతర్జాతీయ ప్రమాణాలను సాధించేలా చూడాలి. ప్రముఖ విశ్వవిద్యాలయాలు వాటిని ఏం చేయాలి అంటే ఉన్నత అంతర్జాతీయ ప్రమాణాలు సాధించేలా చూడండి, ఇంటర్నేషనల్ లెవెల్లో విద్యా విధానం ఉండేలాగా చూడండి అని చెప్తుంది. ఇంకా ఉపాధ్యాయుల శిక్షణ పైన పాఠశాల ఉపాధ్యాయుల గుణాత్మకత పైన శ్రద్ధ చూపించాలి అని చెప్తుంది. ఉపాధ్యాయుల శిక్షణకి అలాగే పాఠశాల ఉపాధ్యాయుల గుణాత్మకతకి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. నూతన విద్యా విధానంలో వ్యవసాయ విద్య పైన, వ్యవసాయ తదితర సైన్స్ల పరిశోధనకు అధిక ప్రాముఖ్యతను ఇవ్వాలి అని చెప్తుంది. ఇప్పుడు మీరు ప్రవేశపెట్టే నూతన విద్యా విధానంలో వ్యవసాయ విద్యకి ప్రాముఖ్యత ఇవ్వండి, అలాగే వ్యవసాయకు సంబంధించిన తదితర సైన్స్ల పరిశోధనకు అధిక ప్రాముఖ్యత ఇవ్వండి అని చెప్తుంది. శక్తివంతులు, సృజనాత్మకత గల ప్రతిభావంతులైన వారిని వ్యవసాయ శాస్త్రాలలో ఉన్నత అధ్యయనానికి ఆ పరిశోధన వైపు మళ్లించేలా చూడండి. శక్తివంతులు అలాగే సృజనాత్మకత కలిగి ఉంటారు, డిఫరెంట్ గా ఆలోచించే వాళ్ళు, డిఫరెంట్ వేస్ ని ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకి మీరు ఏం చేస్తారంటే వ్యవసాయ శాస్త్రాల్లో ఉన్నత అధ్యయనాన్ని అలాగే వాళ్ళకి పరిశోధన వైపు మళ్లించేలా చూడండి అని చెప్తుంది. గుణాత్మకతను పెంచి ఆదర్శవంతమైన నమూనాగా ఉండే సంస్థల్ని అన్ని దశలలో, అన్ని రంగాలలో ఉండేలా చూడండి. గుణాత్మకతని పెంచేసి ఆదర్శవంతమైన నమూనాగా ఉండే సంస్థల్ని
ఈ దశ ఆ దశ అని లేకుండా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్ని దశలలో అన్ని రంగాలలో ఉండేలా చూడమని చెప్తుంది. ఇంకా ఈ నివేదికలోని కొన్ని ముఖ్య అంశాలు పరిశీలిద్దాం. ఏంటంటే అవి భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుతుంది. ఆల్రెడీ కొఠారి కమిషన్ చెప్పిన ముఖ్యమైన పాయింట్ ఇది. ఫస్ట్ తన నివేదికలో చెప్పిన పాయింట్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇదేదో వింతైన అంశంగా మేము భావించడం లేదు. చెప్పింది ఈ కమిషన్ ఈ మాట చెప్పింది. ఫస్ట్ తన నివేదికలో మొదటి వాక్యం దీంతోనే స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఆ కమిటీ చెప్తుంది అనమాట, ఇదేదో వింతైన అంశంగా మేము భావించడం లేదు. శాస్త్ర సాంకేతిక ఆధారంగా ముందుకెళ్తున్న నేటి ప్రపంచంలో విద్యయే ఆ దేశ సౌభాగ్యాన్ని, సంక్షేమాన్ని, భద్రతను నిర్ధారిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ డెవలప్మెంట్ అవుతున్న ఈ సందర్భంలో, ఈ ప్రపంచంలో, ఈ శాస్త్ర సాంకేతిక ఆధారంగా ముందుకెళ్తున్న ఈ ప్రపంచంలో, ప్రస్తుత ప్రపంచంలో విద్యయే ఆ ఒక దేశం యొక్క సౌభాగ్యాన్ని, సంక్షేమాన్ని, భద్రతని నిర్ధారిస్తుంది అని చెప్తుందన్నమాట. మన జాతి పునర్నిర్మాణం అనేది మన పాఠశాలలు, కళాశాలల నుండి బయటికి వచ్చే విద్యార్థుల యొక్క గుణాత్మకత మీద ఆధారపడి ఉంటుంది. మన జాతి యొక్క పునర్నిర్మాణ మన పాఠశాలలు, కళాశాలల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు ఉంటారు చూడండి, ఆ విద్యార్థుల యొక్క గుణాత్మకత మీద ఆధారపడి ఉంటుంది. జాతి పునర్నిర్మాణం అంటే మన ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే. ఇవి వారు రాసిన ప్రారంభ వాక్యాలు అనమాట. ఇది మనకి ఓల్డ్ బుక్లో ఎలా ఉంది, జస్ట్ భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అని మొదటి వాక్యంతో స్టార్ట్ చేస్తారని ఉంది. సో మన కొత్త అకాడమీ బుక్లో ఎలా ఇచ్చారంటే చూడండి, ఇలా ఇచ్చారు. స్టార్టింగ్ వాక్యం అయితే ఇదే. సో దానితో పాటు ఇదంతా చెప్పారు. ఈ మాటలు అన్ని వాళ్ళు రాసిన ఆ ప్రారంభ వాక్యాలు అనమాట. ఇవన్నీ ఈ వాక్యాలతో స్టార్ట్ చేస్తారు ఆ నివేదిక. 1966లో వాళ్ళు సమర్పించిన ఆ నివేదిక ఉంది కదా, వాళ్ళు సమర్పించిన ఆ నివేదికలో ఉన్న వాక్యాలు అనమాట ఇవి. ఇంకా జాతీయ అభివృద్ధిలో విద్య పాత్ర గురించి పునరాలోచించాలి అని, ఈ పాత్ర సక్రమంగా నిర్వహించడానికి ప్రస్తుతం విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పులు, ఆ మార్పులకు అనుగుణంగా చేపట్టవలసిన విద్యాభివృద్ధి కార్యక్రమాలు, ఇలాంటి వాటిని రూపొందించాలి అని, పట్టుదలతో, ఉత్సాహంతో ఈ కార్యక్రమాలని అమలు చేయాలి అని ఆ కమిటీ యొక్క నివేదికలో చెప్తారనమాట వీళ్ళు. ఇంకా మన జాతీయ అభివృద్ధికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఎలా అభివృద్ధి చేయాలి ఏంటి అనేది ఇక్కడంతా చెప్పారు. సో దానికి ఉన్న సమస్యలు కూడా చెప్తున్నారు. అభివృద్ధి చేయాలి అంటే ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటో ఇక్కడ చెప్తున్నారు. ఆహార స్వయం సమృద్ధి. అప్పటికి భారతదేశం ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాల. ఇతర దేశాల నుండి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే సిచ్యువేషన్ లో ఉన్నాం అనమాట అప్పటికి మనం. ఈ కొఠారి కమిషన్ నివేదిక సమర్పించే టైంకి, కొఠారి కమిషన్ టైంకి మన సిచ్యువేషన్ అలా ఉంది. మన భారతదేశం ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించలేదు. ఇతర దేశాల నుంచి ఆ టైంకి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇది తక్షణ సమస్య, అప్పుడున్న సమస్యలో మెయిన్ సమస్య అనమాట అది. ఇంకా ఆర్థిక అభివృద్ధి, పూర్తి స్థాయి ఉద్యోగిత ఇంకొక సమస్య. మన అభివృద్ధి రేటు, ప్రజల జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి. పేదరికం ఏమో ఎక్కువగా ఉంది. మన దేశంలో అప్పటి సిచ్యువేషన్ ఏంటంటే అభివృద్ధి తక్కువగా ఉంది, పేదరికం ఏమో ఎక్కువగా ఉంది. దీని నుంచి మన దేశాన్ని బయటకు తేవడానికి విద్యే సాధనం అని చెప్తుంది. సో ఇవి మనకున్న కొన్ని సమస్యలు. ఆ సమస్యలను బయటకు తేవాలి, ఆ సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే సాధనం ఏంటి అంటే విద్య అని ఈ కమిషన్ చెప్తుంది. ఇంకా సమాజ జాతీయ సమైక్యత, దాని గురించి చెప్తాను చూడండి. మనది ఎంతో వైవిధ్యత గల సమాజం, మన భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనది. సో ఈ వైవిధ్యత కలిగిన ఈ దేశంలో ఉన్నవారు, లేనివారు, చదువుకున్నవారు, చదువు లేనివారు, కులం, ప్రాంతం అనే విభేదాల కారణంగా అనేక ఉద్యమాలు చెలరేగుతున్నాయి. విద్యార్థులలో అశాంతి అనేది ఉంది. అవినీతి, ప్రభుత్వ ఆస్తికి నష్టం చేయడం, సమ్మెలు చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీనికి పరిష్కారంగా ఒక సమైక్య సమానత్వ సమాజాన్ని మనం నిర్మించాలి అని ఈ కమిషన్ సూచించిందనమాట. ఇంకా అప్పటి రాజకీయ అభివృద్ధి గురించి, రాజకీయ పరిస్థితుల గురించి ఏం చెప్తుందంటే, మనది ప్రజాస్వామ్య దేశం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనమైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యానికి అవసరమైన జీవన విధానాన్ని, విలువలని, సహనాన్ని, స్వీయ నియంత్రణను, ఇతరుల గురించి ఆలోచించడాన్ని, ఇవన్నీ భావితరాలకు మనం నేర్పించాలి. ఇది మొట్టమొదటిది మనం చేయాల్సిందనమాట. అది మనం చేయాల్సింది ఏంటంటే, మనది ప్రజాస్వామ్య దేశము. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ప్రజలకి, మన భావితరాలకి మనం ఏం నేర్పించాలంటే, మన ప్రజాస్వామ్యానికి అవసరమైన జీవన విధానాన్ని, విలువలని, సహనాన్ని, స్వీయ నియంత్రణని, అలాగే ఇతరుల గురించి ఆలోచించడాన్ని కూడా మన భావితరాలకి నేర్పించాలి. ఇది మొట్టమొదటి మనం చేయాల్సిన పని అని చెప్తుంది. అలాగే మన దేశ స్వేచ్ఛను కూడా రక్షించుకోవాలి. ఫస్ట్ చేయాల్సిందేమో ఈ పనులన్నీ. రెండవది ఏంటి అంటే దేశ స్వేచ్ఛ, ఇది రెండవది. దీనికి సైన్యం ఒక్కటే సరిపోదు, చైతన్యవంతులైన పౌరులు కూడా కావాలి. దీనికి మన మిలిటరీ ఉంది కదా, దేశ స్వేచ్ఛను రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మన సైన్యం ఉంది కదా అంటే అది ఒక్కటే సరిపోదు, చైతన్యవంతులైన పౌరులు కూడా అవసరం. దేశం అన్ని రంగాలలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రతి పౌరుడు కృషి చేయాలి. ప్రజలలో చైతన్యం పెరుగుతుంది, వాళ్ళలో నూతన ఆంక్షలు పెరుగుతున్నాయి. హక్కుల కోసం, విద్య కోసం, ప్రజా సౌకర్యాల కోసం, సమానత్వం కోసం తహతహలాడుతున్నారు ప్రజలు. ఒక సమగ్ర జాతీయ అభివృద్ధి ప్రణాళిక ద్వారానే ఇదంతా సాధ్యపడుతుంది. సమగ్రమైన జాతీయ అభివృద్ధి ప్రణాళిక ద్వారానే ఇదంతా సాధ్యపడుతుంది, ఇప్పుడు మనం చెప్పినవన్నీ అని ఈ కమిటీ, ఈ కొఠారి కమిషన్ అనేది సూచనలు చేస్తుంది అనమాట. ఇంకా ఏం చెప్తుందంటే, దీనితో పాటి ఇంకా ఏం చెప్తుంది ఈ కమిషన్ అంటే, ఇతర దేశాలు అభివృద్ధి చెందుతుంటే మనం వెనుకబడుతూ ఎక్కువ కాలం ఉండలేం. దీంతో పాటు ప్రపంచ మేధస్సుకు మనం కూడా మన వంతుగా జ్ఞానాన్ని అందించాలి.
ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి చెందుతా ఉంటే మనమే ఎక్కువ కాలం ఇట్లాగే వెనకబడి ఉండలేంగా. కాబట్టి ప్రపంచానికి మన మేధస్సుని కూడా కొంచెం మనవంతుగా జ్ఞానాన్ని అందించాలి అంటే మన వాళ్ళు చదువుకోవాలి. అది విద్య ద్వారానే సాధ్యం అని ఈ కమిటీ చెప్తుందన్నమాట. ఇంకా మార్పుకి ప్రధాన సాధనం విద్య. అది ఎలానో చెప్తుంది చూడండి. మానవ వనరుల అభివృద్ధి. ఈ మానవ వనరుల్ని అభివృద్ధి చేయడం ద్వారా మార్పుకి సాధ్యమవుతుంది. అది విద్య ద్వారా సాధ్యమవుతుంది అని చెప్తుంది. దేశంలో భౌతిక వనరుల అభివృద్ధి అవసరమే. భౌతిక వనరులు అంటే ఏమేంటి? రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఇలాంటి ఈ భౌతిక వనరుల అభివృద్ధి అనేది అవసరం. కానీ భౌతిక వనరులు అభివృద్ధి చేసేది ఎవరు? ఈ భౌతిక వనరులు అన్నీ అయితే మనకు అవసరం. ఇప్పుడు వాటన్నిటిని అవసరం, మనకి వాటిని డెవలప్ చేసుకోవాలి. కానీ వాటిని అభివృద్ధి చేసేది ఎవరు చేయాలి? విద్యావంతులైన వ్యక్తులే కదా వాటన్నిటిని అభివృద్ధి చేసేది. ఇప్పుడు రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు ఇవన్నీ చేయాలంటే చదువుకొని ఉండాలి. చదువుకొని ఉద్యోగాలు చేయాలి. ఇంజనీరో అయితే రోడ్లు, భవనాలు అవన్నీ చేస్తాడు, ఆ ప్రాజెక్టులన్నీ తీసుకొని చేస్తాడు, పరిశ్రమలు అవన్నీ నిర్మిస్తాడు, వాటన్నిటికి చేస్తాడు. అది చేయాలంటే కూడా చదువుకోవాలి. సో ఇవన్నీ విద్యావంతులైన వ్యక్తులే కదా చేసేది. విద్యావంతులు అంటే మంచి జ్ఞానం, నైపుణ్యం, సేవాభావం, అంకితభావం ఇవన్నీ కలిగిన వ్యక్తులు. విద్య అంటే ఏంది? పుస్తకాల్లో ఉన్నదాన్ని చదవడం కాదు. మంచి జ్ఞానంతో పాటు నైపుణ్యాన్ని, సేవాభావాన్ని, అంకితభావం గల వ్యక్తులుగా తయారు చేసేదే విద్య. వీరి నిర్మాణం ఎక్కడ జరుగుతుంది? విద్యాలయాల్లోనే కదా. ఇలాంటి వ్యక్తుల నిర్మాణం, ఆ విద్యను అందించేది ఎక్కడ? విద్యాలయాల్లోనే. కాబట్టి మన విద్యాలయాలు ఇలాంటి ఉన్నతమైన సామర్థ్యాలు గల వ్యక్తుల్ని తయారు చేయాలి. దేశంలోని వ్యక్తులను సమర్థవంతమైన, శక్తివంతమైన మానవ వనరులుగా తయారు చేయాలి విద్య ద్వారా అని చెప్తారు. ఇంకా ఏం చెప్పింది ఈ కమిషన్ అంటే, విద్యా విప్లవం ద్వారా జాతీయ అభివృద్ధి అనేది చేయవచ్చు. అది ఎలా అంటే, జాతీయ అభివృద్ధికి, సంపదకు, విద్యకి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. ఈ జాతీయ అభివృద్ధికి, సంపదకి, విద్యకి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. కాబట్టి జాతీయ విద్యా వ్యవస్థను పరిమాణాత్మకంగాను, గుణాత్మకంగాను నిర్వహించాలి. ఇలాంటి సమర్థులైన కొద్ది మందే సాంఘిక, సాంస్కృతిక మార్పు తెచ్చి ప్రపంచంలో తెచ్చిన సందర్భాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి విద్యా విప్లవం ద్వారా దేశ ప్రగతికి మనం బాట వేయాలి, కొత్త దారి ఏర్పరచాలి అని చెప్తుంది ఈ కమిషన్. ఈ విద్యా విప్లవం తీసుకురావడానికి 3 అంశాలను గుర్తించింది. ఆ 3 అంశాలు ఏంటి అంటే, విద్యను జీవితానికి, జాతీయ అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పు చేయాలి. ఎలా? జీవితానికి, జాతీయ అవసరాలకి, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పు చేయాలి. విద్యా ప్రమాణాలను నిరంతరం పెంచాలి. కనీసం కొన్ని రంగాల్లో అయినా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పెంచాలి. ఇంకా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ మానవ శక్తి అవసరాలను విస్తరించాలి. ఈ 3 ద్వారా ఈ విద్యా విప్లవాన్ని తీసుకురావచ్చు అని కొఠారి కమిషన్ సూచించిందనమాట. ఇవన్నీ మన కొత్త అకాడమీ టెక్స్ట్ బుక్ లో ఉన్న అంశాలు. ఇది మొత్తం విద్యను ప్రజల జీవితానికి, అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించడం. ఇది ఎలా అంటే, విద్య అనేది ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, జాతీయ అభివృద్ధికి తోడ్పడాలి. అలాగే ఉత్పత్తిని కూడా పెంచాలి, జాతీయ భావాన్ని పెంచాలి, దేశ ప్రగతిలో తాను భాగస్వామి కావాలనే భావాన్ని విద్యార్థుల్లో కలిగించాలి. ఇదంతా దేని ద్వారా సాధ్యమవుతుంది? విద్య ద్వారా సాధ్యమవుతుంది. శీలాన్ని నిర్మించాలి, నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించాలి. అలాగే జాతీయ లక్ష్యాలను సాధించడానికి, సాంఘిక విలువలు, జాతీయ సమైక్యతలను బలోపేతం చేయడానికి, వీటన్నిటికీ విద్య ద్వారానే సాధ్యం. ఇవన్నీ ప్రజాస్వామ్య విలువలను అవలంబించడానికి, ఆధునికీకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి, ఇలా ప్రతిదానికి విద్య అవసరం. సో విద్య ద్వారా వీటన్నింటినీ మనం డెవలప్ చేయాలి విద్యార్థిలో అని చెప్తున్నారు అనమాట. విద్య ఉత్పాదకత. విద్య అనేది ఉత్పాదకతను పెంచడానికి దోహదం చేయాలి. అలాగే జాతీయ ఉత్పత్తిని, అంటే ఉత్పాదకత అంటే ఉత్పత్తిని పెంచాలి, జాతీయ ఉత్పత్తిని, ఆదాయాన్ని పెంచడానికి తోడ్పడాలి. జాతీయ ఆదాయం పెరిగినప్పుడే విద్యకు ఎక్కువ మొత్తం కేటాయించగలుగుతాం. ఆదాయం ఎక్కువ వస్తున్నప్పుడు ఆ వచ్చిన నిధుల్ని మనం విద్య మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలం. సో విద్య అనేది ఎలా ఉండాలి అంటే, ఉత్పత్తిని పెంచేలాగా ఉండాలి. విద్యకు ఉత్పత్తికి గల సంబంధాన్ని పెంచే మార్గాలు ఏంటి అంటే, ఎలా ఉత్పత్తిని పెంచొచ్చు అంటే, విద్య సంస్కృతిలో విజ్ఞాన శాస్త్రాన్ని మౌలిక అంశం చేయడం. విద్యా సంస్కృతిలో విజ్ఞాన శాస్త్రాన్ని మౌలిక అంశం చేయాలి. అలాగే పని అనుభవాన్ని సాధారణ విద్యలో భాగం చేయాలి. ఈ పని అనుభవం ద్వారా ఏంటంటే, వాడు చదువు అయిపోయేటప్పటికి ఏదో ఒక వృత్తి అనేది నేర్చుకుంటాడు. సో వెంటనే ఆ వృత్తిలో డెవలప్మెంట్ అనేది వాడికి ఉంటుంది. అలాగే మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి. పరిశ్రమ, వ్యవసాయం, వ్యాపార అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలి అని సూచిస్తుంది అనమాట. విద్య ఉత్పాదకతని ఎలా పెంచాలి అనే దానికి సూచించిన మార్గాలు ఇవి. ఇంకా పని అనుభవం గురించి చెప్తుంది కదా. ఈ పని అనుభవాన్ని సాధారణ విద్యలో భాగం చేయాలి అని చెప్తుంది. కాబట్టి అసలు ఆ పని అనుభవం గురించి, ఈ వృత్తి విద్య గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎలా అంటే, పని అనుభవాన్ని సాధారణ విద్యలోను, సాంకేతిక విద్యలోను భాగం చేయాలి. పని అనుభవం విద్యను జీవితానికి, ఉత్పాదకతకు అనుసంధానం చేస్తుంది. ఈ పని అనుభవం అనేది ఏం చేస్తుందంటే, విద్యని జీవితానికి, ఉత్పాదకతకి అనుసంధానం చేస్తుంది. మనం ఎంత చదివినా ఏం చేస్తాం? దేనికోసం? జాబ్ కోసం, పైసల కోసం. సో దానికి విద్య అనేది లింక్ అప్పుడుగా ఉంటుంది అనమాట. అలాగే పని అనుభవం అనేది ఇంటిలో, పాఠశాలలో, కార్యశాలల్లో, పొలంలో, కర్మాగారంలో ఇలా కూడా కల్పించవచ్చు మనం. పని అనుభవం అనేది స్కూల్లో అచ్చమే కాదు, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసే కర్మాగారాల వరకు ఎక్కడైనా కల్పించవచ్చు. ఏ విధమైన ఉత్పాదక కార్యంలో పాల్గొన్నా అది పని అనుభవమే. విద్యలో సాధారణంగా 4 అంశాలు ఉంటాయి. ఆ 4 అంశాలు ఏంటంటే, అక్షరాస్యత అంటే భాషలు, మానవ శాస్త్రాలు, సాంఘిక శాస్త్రాలు. ఇంకా సంఖ్యాత్మకత అంటే గణితం, పని అనుభవం, సంఘసేవ.
ఇవి రెండు ప్రజెంట్ మన అన్ని స్కూల్స్లో ఈ రెండు ఉంటాయి. ఈ అక్షరాస్యత, సంఖ్యాత్మకత అంటే ఈ గణితము, భాషలు, మానవ సాంఘిక శాస్త్రాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ పని అనుభవాలు, సంఘ సేవ ఇవే ఉండవు. సో ఇవి రెండు కూడా ఉండాలి. సాధారణంగా విద్యలో ఈ 4 అంశాలు ఉండాలి మొత్తం అని చెప్తున్నారన్నమాట. ప్రస్తుతం విద్య కొంతమేరకు అక్షరాస్యతను పెంపొందిస్తుంది. సంఖ్యాత్మక ప్రమాణాలు కూడా తగినంతగా లేవు మనం ఉన్న ఈ విద్యా విధానంలో. పని అనుభవం, సంఘ సేవ అయితే పూర్తిగా లోపించినాయి. విద్య కొంతవరకు అక్షరాస్యత అయితే పెంపొందిస్తుంది, కానీ సంఖ్యాత్మక ప్రమాణాలు తగ్గినాయి. ఇంక ఈ పని అనుభవం, సంఘ సేవ కాడికి వస్తే ఏది అసలు పూర్తిగానే లేవు. పని అనుభవం ఉత్పాదకతను పెంచడానికి ఉపయోగపడుతుంది, ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే సాంఘిక సేవ అనేది సాంఘిక జాతీయ సమైక్యతను పెంచడానికి ఉపయోగపడుతుంది, దాన్ని పెంపొందిస్తుంది. మహాత్మా గాంధీ గారు విద్యను వృత్తి ప్రాతిపదిక ఆధారంగానే రూపొందించారు. అంటే ప్రతి వారు కొంత శారీరక శ్రమ చేయాలి అని చెప్తున్నారు. మహాత్మా గాంధీ అంతటి వారే విద్యని వృత్తి ప్రాతిపదిక ఆధారంగా రూపొందించారు. ప్రతి విద్యలో ఖచ్చితంగా వృత్తి విద్యా కోర్సులు అనేవి వృత్తికి సంబంధించిన అనేది యాడ్ చేయాలి అని చెప్తున్నారు. ఇంక ఇప్పుడు అసలు ఆ వృత్తి విద్య గురించి చెప్పారు చూడండి. ఏం చెప్పారంటే మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి. తద్వారా విశ్వవిద్యాలయ స్థాయిలో వ్యవసాయము, సాంకేతిక విద్యల వైపు వెళ్తారనమాట. మాధ్యమిక స్థాయిలోనే మీరు విద్యను వృత్తిపరం చేశారనుకో, అక్కడే ఏదో ఒక వృత్తిని నేర్పించారనుకోండి, ఇంకా వాళ్ళు విశ్వవిద్యాలయ స్థాయికి వెళ్ళేసరికి వ్యవసాయము, సాంకేతిక విద్యల వైపు వెళ్తారు. వాళ్ళు ఏదో ఒక విద్య నేర్చుకోవడానికి విల్లింగ్గా ఉంటారు. ప్రస్తుతం మాధ్యమిక దశలో వృత్తి విద్యలను ఎంచుకునేవారు కేవలం 9% మాత్రమే. ఇప్పుడు ఆ టైంలో ఎంతమంది ఉన్నారంటే మాధ్యమిక విద్యలో వృత్తి విద్యలను ఎంచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 9% మాత్రమే ఉన్నారు. ఇంకా విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా సాధారణ విద్యను ఎంపిక చేసుకునేవారే ఎక్కువగా ఉంటారు. అంటే ఈ వృత్తి విద్యను పక్కన పెట్టేసి అందరూ సాధారణ విద్య వైపే వెళ్తున్నారు. కాబట్టి దేశ వ్యవసాయ సాంకేతిక రంగాల అభివృద్ధి దృష్ట్యా వృత్తి విద్యల్ని ప్రోత్సహించండి మీరు. సో వాళ్ళల్లో ఆ వృత్తి విద్య వైపు వెళ్ళే ఆ ఆసక్తిని పెంపొందించే విధంగా ట్రై చేయండి అని చెప్తున్నారు. పని అనుభవం, వృత్తి విద్య గురించి చూసాం. ఇంకా సాంఘిక జాతీయ సమైక్యతకి విద్య అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు శక్తివంతమైన సమైక్య భారతదేశానికి సాంఘిక జాతీయ సమైక్యత అనేది చాలా ముఖ్యం. దేశ ప్రగతికి ఇది ఆధారం కూడా. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పురోగతికి జాతీయ సమైక్యతకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ జాతీయ సమైక్యత వల్ల జాతి భవిష్యత్తుపై నమ్మకం ఏర్పడుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఉద్యోగత పెరుగుతుంది, దేశంలో వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అసమానతలు తగ్గుతాయి, సాంఘిక, ఆర్థిక, రాజకీయాల్లో సమాన అవకాశాలు పెంపొందించడానికి వీలుంటుందన్నమాట. ఇంకా తమ వర్గపరమైన గుర్తింపు కంటే దేశపరమైన గుర్తింపునకు ప్రాధాన్యమిస్తారు. వర్గపరమైన గుర్తింపు కంటే దేశపరమైన గుర్తింపుకు ప్రాధాన్యమిస్తారు. అంటే నేను మొదట భారతీయుణ్ణి అన్న తర్వాతే ఇంకా ఏదైనా భావన కలుగుతుంది. ఫస్ట్ అయితే ఏమని వస్తుంది, నేను భారతీయుణ్ణి అనే భావనే వస్తుంది ఈ జాతీయ సమైక్యత వల్ల. ఇంకా నిష్పాక్షికమైన మంచి పరిపాలనకు హామీ ఏర్పడుతుంది. పాక్షికత అనేది లేకుండా ఉంటుంది అనమాట. వివిధ వర్గాల ప్రజలు వాళ్ళ సంస్కృతి, సంప్రదాయాలను పరస్పరం అవగాహన చేసుకుని గౌరవించుకుంటారు. ఈ జాతీయ సమైక్యత వల్ల ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అయితే ఈ జాతీయ సమైక్యతకు ఏ అంశాలు దోహదం చేస్తాయి అంటే ఈ కింది అంశాలు దోహదం చేస్తాయి. అవి ఏంటంటే ప్రజా విద్యలో సాధారణ పాఠశాల వ్యవస్థను ప్రవేశపెట్టడం, అలాగే సాంఘిక జాతీయ సేవను అన్ని స్థాయిల్లో విద్యలో భాగం చేయడం. ప్రజా విద్యలో సాధారణ పాఠశాల వ్యవస్థను ప్రవేశపెట్టి సాంఘిక జాతీయ సేవలని అన్ని స్థాయిల్లో విద్యలో భాగంగా చేస్తే జాతీయ సమైక్యత అనేది పెంపొందించబడుతుంది. ఇంకా ఆధునిక భారతీయ భాషలను అభివృద్ధి చేయడం, వీలైనంత త్వరగా హిందీని అధికార భాషగా అమలు చేయడానికి చర్యలు చేపట్టడం. అంటే అప్పటికి హిందీ అధికార భాషగా అమలు కాబడాల. సో ఈ కమిటీ చేసిన సిఫార్సుల తర్వాత హిందీ అనేది అధికార భాషగా అమలు చేయబడుతుంది. అధికార భాషగా హిందీని వీలైనంత తొందరగా అమలు పరచండి అని చెప్తారు. అలాగే జాతీయ భావనను పెంపొందించండి అని ఈ కమిషన్ సూచనలు చేస్తుంది అనమాట. ఇంకా సాధారణ పాఠశాల వ్యవస్థ ఎలా ఉండాలి అంటే, అసలు పాఠశాల వ్యవస్థ అనేది ఎలా ఉండాలి అంటే ఎక్కువ తక్కువ అనే తేడా లేకుండా అందరికి ఒకటే రకమైన విద్య అందాలి. అలాగే అందరి పిల్లలు ఒకే రకమైన ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పుడే సాంఘిక అసమానతలు తగ్గుతాయి. ఇప్పుడు ఉన్నోళ్ళు లేనోళ్ళు అని లేకుండా అందరూ ఒకటే స్కూళ్ళలో చదివితే అసమానతలు ఏమి ఉండవు. కాబట్టి ధనికులకు ఎక్కువ ప్రమాణాలుండే ప్రైవేట్ పాఠశాలలు, పేదలకేమో ప్రభుత్వ పాఠశాలలు అనే భావన పోవాలి. ప్రజెంట్ జరుగుతుంది అదే. పైసలు ఉన్న వాళ్ళందరూ, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళందరూ ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకుంటారు, లచ్చలు పోసి. లేనోళ్ళేమో ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటుంటారు. ప్రభుత్వ పాఠశాలలు పేదవారి కోసమే అనే ఒక భావన ఉంది. అలాంటి భావనని పోగొట్టాలి. అందుకే సాధారణ పాఠశాల వ్యవస్థ అనేది ఉండాలి అని చెప్పారు. ఇంకా సామాజిక జాతీయ సేవ అనే దాని గురించి చెప్తూ ప్రస్తుత విద్యా వ్యవస్థ ద్వారా చదువుకున్న వారికి, చదువు లేని వారికి మధ్య అగాధం ఏర్పడుతుంది. అంటే చాలా తేడాలు పెరుగుతున్నాయి వాళ్ళకి మధ్య. విద్యావంతులైన వారు సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి సేవ చేయాలి. అది వాళ్ళ బాధ్యత. విద్యార్థులకు సామాజిక బాధ్యత నేర్పాలి. మీరు స్కూల్ స్థాయి నుంచే వాళ్ళకి అలాంటి బాధ్యతలు అనేవి నేర్పించాలి. ఇది విద్యలో భాగంగా ఉండాలి. అదేదో సపరేట్గా నేర్పిస్తే వచ్చేది కాదు. విద్యలో భాగంగా ఆ విలువలన్నింటినీ నేర్పించాలి. తద్వారా విద్యార్థుల్లో వ్యక్తిత్వ నిర్మాణము, క్రమశిక్షణ, శారీరక శ్రమ పట్ల గౌరవం ఇవన్నీ పెరుగుతాయి. చాలా దేశాల్లో ఇలాంటి కార్యక్రమాలని ఎలా చేస్తారు తెలుసా? ఎలా అమలు చేస్తున్నారంటే ఈ జర్మనీ, నార్వే, స్వీడన్, జపాన్, అమెరికా, ఫిలిప్పీన్స్ ఇలాంటి దేశాల్లో ఈ కార్యక్రమాలన్నింటినీ అమలు చేస్తున్నారు. ఎన్ఎస్ఎస్లు, ఎన్సీసీలు ఇలాంటివి
ఎన్ఎస్ఎస్లు, ఎన్సీసీలు ఇలాంటి వాటిని పాఠశాలలో ఈ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టడం వల్ల ఇలాంటివన్నీ వాళ్ళకి నేర్చుకోబడతాయి. అయితే వీటిని ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏ ఏజ్లో, ఏ క్లాస్లో వీటిని స్టార్ట్ చేయాలంటే 9 నుంచి 12 తరగతుల మధ్యలో, ఈ 9 నుంచి 12 తరగతులలో వీటిని భాగం చేయాలి. ఈ ఎన్సీసీలని, ఎన్ఎస్ఎస్లని, ఎన్సీసీలని 9 నుంచి 12 తరగతులలో భాగంగా చేయాలి ఇలాంటి సేవా కార్యక్రమం. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అలాగే ఇంకా పాఠశాలల్లో, కళాశాలలో సామూహిక జీవనం అది ఎలా ఉండాలి అంటే విద్యార్థులు తమ పాఠశాలలను, కళాశాలలను, హాస్టళ్లను వాళ్ళే శుభ్రం చేసుకోవాలి, వాళ్ళే అలంకరించుకోవాలి, ఇలాంటి పనులన్నీ వాళ్ళే చేసుకోవాలి. కొన్ని రోజులు పనివారు లేకుండా వాళ్ళే ఈ పనులు చేసుకోవాలి. జపాన్లో ఇలా పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పుతారు. ఇలాంటి విద్యా విధానం, ఇలాంటి విధానాలు ఎలా ఉంటాయంటే, ఎక్కడ ఉంటాయంటే జపాన్లో పిల్లలకు చిన్నతనం నుంచి ఇవన్నీ నేర్పుతారు. ప్రాచీన ఆశ్రమాలలో విద్యార్థులే స్వయంగా ఆశ్రమంలో అన్ని పనులు చేసుకునేవాళ్ళు. మనం చెప్పుకున్నాం విద్యా విధానాల దగ్గర వచ్చినప్పుడు, ఆ వేద విద్యల వాటిల్లో ఆ గురువుల దగ్గర ఆశ్రమాలలో ఉండేవాళ్ళు. ఆ పిల్లలు ఏంటి అంటే వాళ్ళ పనులు స్వయంగా వాళ్ళే చేసుకునేవాళ్ళు అని. దీనివల్ల శ్రమ విలువ తెలిసింది, దాని పట్ల గౌరవం, ఆత్మవిశ్వాసం మొదలైన లక్షణాలు అలవడతాయి, ఓకేనా? నెక్స్ట్ జాతీయ భావనను పెంచడం. భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భాష, కులం, మతం, ప్రాంతం ఈ భేదాలు ఉన్నప్పటికీ మనం అందరం భారతీయులం అనే భావన అనేది బలపడాలి. మన విలువలని, సంస్కృతిని గౌరవించాలి, అలాగే భారతీయుడైనందుకు గర్వించాలి. ఇతర దేశాలలో మంచిని గ్రహిస్తాం, మా దేశంలోని మంచిని కొనసాగిస్తాం అనే భావన అనేది పెంపొందించాలి పిల్లల్లో. ఇతర దేశాల్లో ఏదైనా మంచి ఉంటే దాన్ని గ్రహిస్తాం, అలాగే మా దేశంలో మంచిని కొనసాగిస్తాం అనే భావన పెంపొందించాలి. దీనికోసం మన సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెంచాలి, అలాగే నూతనత్వాన్ని తేవాలి. మన దేశ భవిష్యత్తుపై దృఢమైన విశ్వాసాన్ని కలిగించి భారతీయ సాహిత్యము, భాషలు, కళలు, సంగీతం, శిల్పకళ, చరిత్ర, నృత్యం, నాటకాలు ఇలాంటి వాటన్నిటి మీద అధ్యయనం చేసే అవకాశం కల్పించాలి. అలాగే మన రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను వాళ్ళకి అలవర్చాలి. ఇవన్నీ చేయడం ద్వారా జాతీయ భావనను పెంపొందించవచ్చు విద్యార్థులలో. సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలు వీటికి ఎలా అంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రగతి, విజ్ఞాన విస్ఫోటనం, ఆధునికీకరణ, పారిశ్రామికీకరణ ఇలాంటివన్నీ భౌతిక సంపదను, సౌకర్యాలను పెంచుతున్నాయి. దీంతో పాటు వ్యక్తిలో మానవత, నైతికత, ఆధ్యాత్మికత విలువలు కూడా పెంపొందించాలి. లేనట్లయితే వ్యక్తి తెలివితేటలు గల రాక్షసుడిగా, జంతువుగా మారిపోతాడు. ఈ నైతిక విలువలు కనుక లేకపోతే వ్యక్తి తెలివితేటలు గల రాక్షసుడిగా, మామూలు రాక్షసుడిగా కూడా కాదు, తెలివితేటలు కలిగిన రాక్షసుడిగా, ఒక జంతువుగా మారిపోతాడు అని చెప్తుంది కమిషన్. ఇంకా నైతిక విలువల గురించి చెప్తూ నైతిక, ఆధ్యాత్మిక విలువల గురించి రాధాకృష్ణన్ కమిషన్ 1948, అలాగే శ్రీప్రకాష్ కమిటీ 1959 ఈ 2 కమిటీలు సూచించాయి. వాటిని యథాతథంగా స్వీకరించి అమలు చేయవలసిందిగా కొఠారి కమిషన్ సూచిస్తుంది. ఇంకా ప్రతి పాఠశాలలో సబ్జెక్టు బోధన చేసే ఉపాధ్యాయులే కాక వాళ్ళు ఆ సబ్జెక్టు బోధన చేయడమే కాక నైతిక బోధన కూడా చేయాలి. ఈ సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయులు ఉంటారు కదా, వాళ్ళు దాన్నే కాకుండా నైతిక బోధన కూడా చేయాలి. అలాగే పాఠశాల కాల నిర్ణయ పట్టికలో అంటే టైం టేబుల్లో కొన్ని కాలాంశాలు నైతిక బోధనకు కేటాయించాలి. ఆ టైం టేబుల్లో నైతిక విలువలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పారు. ఇంకా భాషా విధానం ఎలా ఉండాలి అంటే పాఠశాల, కళాశాల స్థాయిలో మాతృభాషలోనే బోధన జరగాలి. ఈ పాఠశాలలు, కళాశాల స్థాయిలో మాతృభాషలోనే బోధన జరగాలి. అలాగే పాఠశాల, ఉన్నత విద్యలో బోధనా మాధ్యమం మాతృభాషే ఉండాలి. ఇంకా 10 సంవత్సరాలలో ఇది అమలు జరిగేలా చూడవలసిన బాధ్యత యూజీసీ మీద ఉంది. ఈ 10 సంవత్సరాల్లో ఇది అమలయ్యేలాగా, అంటే రాబోయే ఈ 10 సంవత్సరాల్లో ఇప్పుడు చెప్పింది అమలయ్యేలాగా చూడాల్సిన బాధ్యత యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్స్ ఉన్నాయి, వాటి మీద పెట్టింది కొఠారి కమిషన్ అనేది. ఒక ప్రాంతీయ భాషలలో శాస్త్ర సాంకేతిక గ్రంథాలు, సాహిత్యాన్ని సృష్టించాలి. ఏ ప్రాంతీయ భాషకి ఆ భాషకు సంబంధించి ఆ శాస్త్ర సాంకేతిక గ్రంథాలు, ఆ సాహిత్యాన్ని సృష్టించాలి. కొఠారి కమిషన్ పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. చూడండి, గుర్తుపెట్టుకోండి, త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్ ఏంటి అంటే కొఠారి కమిషన్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, అఖిల భారత స్థాయి సంస్థలు తాత్కాలికంగా ఆంగ్ల భాషను ఉపయోగించిన క్రమంగా హిందీకి మారాలి అని చెప్తుంది. త్రిభాషా సూత్రం గురించి చెప్తూ అఖిల భారత స్థాయి సంస్థలు ఉంటాయి, ఆ సంస్థలు ఏంటంటే ప్రస్తుతానికి ఆంగ్ల భాషను ఉపయోగించినా సరే క్రమంగా ఫైనల్గా హిందీకి అయితే మారాలి అని చెప్తుంది. ఇంకా పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లీష్ను ఒక భాషగా చదవచ్చు. దీన్ని జస్ట్ ఒక భాషగా మాత్రమే చదవాలి, బోధనా మాధ్యమంగా కాదు. అంటే ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము ఇట్లా కాదు. పాఠశాల స్థాయిలో ఇంగ్లీష్ ఒక బోధన భాషగా చదవండి, అది కూడా ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్గా చదవాలి, అంతేగాని బోధన మాధ్యమంగా కాదు అని చెప్తుంది. మత విద్యకు వస్తే వివిధ మతాలలోని వాటిలో ఉన్న మంచి విషయాలని, మౌలిక సత్యాలను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉంచండి. ఇప్పుడు ఆ మతం, ఈ మతం అని లేదు, అన్ని మతాలలో ఏవైతే మంచి విలువలు ఉంటాయో, వాటిని, మంచి సత్యాలు ఉంటాయో వాటిని పాఠ్యాంశాల్లో భాగంగా చేయండి. దానివల్ల వాళ్ళలో ఏమవుతాయి అంటే మంచి పౌర లక్షణాలు, నైతిక విలువలు పెంపొందుతాయి. ఇంకా ఈ కమిషన్ ఏం చెప్తుందంటే 10+2+3 విద్యా విధానాన్ని ప్రతిపాదిస్తుంది, ఈ నమూనాన్ని ప్రతిపాదిస్తుంది. 10 సంవత్సరాల పాఠశాల విద్య, 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్య, 3 సంవత్సరాల డిగ్రీ విద్య. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీన్ని. ఇంకా ప్రతిభావంతులైన యువకులను ఉపాధ్యాయ వృత్తిలోకి ఆకర్షించడానికి ఉపాధ్యాయుల సాంఘిక, ఆర్థిక వృత్తి స్థాయిలను నిరంతరం పెంచే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు బాగా ప్రతిభ ఉన్న విద్యార్థులు ఉంటారు, వాళ్ళని ఉపాధ్యాయ వృత్తిలోకి ఆకర్షించాలంటే మీరు ఏం చేయాలంటే ఈ ఉపాధ్యాయుల సాంఘిక ఆర్థిక పరిస్థితిని, వాళ్ళ వృత్తి స్థాయిలని పెంచండి. ఎప్పటికప్పుడు వాళ్ళకి జీతాలు పెంచడమో, ఇంక్రిమెంట్ చేయడమో, ఇంకోటి చేయడం ద్వారా, వాటిని పెంచడం ద్వారా ఏమైందంటే వీళ్ళు వృత్తిలోకి ఆకర్షింపబడతారు. అలాగే ఉపాధ్యాయుల సేవా నిబంధనలను, వేతనాలని, పదోన్నతులని ప్రతిపాదించింది. దాని గురించి వాళ్ళ సేవా నిబంధనల్ని, వేతనాలని, పదోన్నతులను గురించి, ఉపాధ్యాయుల గురించి ప్రతిపాదించిన కమిషన్ ఏంటి అంటే కొఠారి కమిషన్. ఉపాధ్యాయుల వేతనాలు, పదోన్నతుల గురించి ప్రతిపాదించిన కమిషన్ అన్నమాట. ఇంకా ఉపాధ్యాయ విద్యను బలోపేతం చేయండి. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు విశ్వవిద్యాలయాల పరిధిలోనూ, పాఠశాల విద్యాశాఖ పరిధిలోనూ పనిచేయాలి అని చెప్తుంది. ఈ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు ఉంటాయి కదా, ఈ ఉపాధ్యాయ విద్యను బలోపేతం చేసి ఆ శిక్షణా సంస్థలు విశ్వవిద్యాలయాల పరిధిలోనూ, పాఠశాల విద్యాశాఖ పరిధిలోనూ పనిచేసేలా చేయండి అని చెప్తారు. ఇంకా విద్యా సౌకర్యాలు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండాలి. వెనుకబడిన వర్గాల వారికి విద్యా సౌకర్యాలు అందించాలి. అన్ని వర్గాల వారికి, అలాగే వెనుకబడిన వర్గాల వారికి ప్రాపర్గా విద్యా సౌకర్యాలు అనేవి ఉండాలి. అలాగే మహిళా విద్య మీద విశేష శ్రద్ధ వహించాలి అని ఈ కమిషన్ చెప్పింది, కొఠారి కమిషన్. ఇవన్నీ కొఠారి కమిషన్ చెప్పిన అంశాలన్నమాట. ఇంతటితో మనకి కొఠారి కమిషన్ సూచించిన సూచనలు అన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. మన కొత్త అకాడమీ టెక్స్ట్ బుక్తో పాటు పాత అకాడమీ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని కూడా మనమైతే క్లియర్గా చూసేసుకున్నామండి. ఇవి మన అకాడమీ బుక్స్. సో ఇది చూడండి, తెలుగు అకాడమీ హైదరాబాద్ అనేది యాక్చువల్గా టీఎస్ వాళ్ళకి కూడా ఇది మీదేనండి, మీకు కూడా ఇది యూజ్ అయ్యేదే. సో ఇప్పటివరకు నేను చెప్పిన ఈ కమిటీలు, కమిషన్లు అన్ని మీకు కూడా ఉన్నాయి. సో ఇది మీకు కూడా యూజ్ అవుతుంది. ఈ కమిటీలు, కమిషన్లు ఇప్పటివరకు నేను చెప్పిన ప్రీవియస్ క్లాసెస్ అన్ని టీఎస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ అకాడమీ బుక్, ఇది తెలుగు అకాడమీ హైదరాబాద్. సో రెండింటిని బేస్ చేసుకొని చెప్తున్నాను కాబట్టి ఇది ఇద్దరికి యూజ్ అవుతుంది. ఓకేనా? ఇంతటితో మనకి కొఠారి కమిషన్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా తర్వాత కమిషన్ గురించి చూసుకుందాం. మర్చిపోయిన ప్రీవియస్ డిఎస్సి బిట్స్ చెప్పలేదు కదా, ఒకసారి ఆగండి, అవి కూడా డిస్కస్ చేస్తాను. చూడండి, భారత విద్యా కమిషన్ నివేదిక పేరు, ఏ నివేదిక, అది ఏ పేరుతో తన నివేదికని సబ్మిట్ చేసింది అంటే మనం చెప్పుకున్నాం, విద్య మరియు జాతీయ అభివృద్ధి అనే పేరుతో తన నివేదికని సమర్పించింది. ఎవరికి? అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి పిసి చాగ్లాకి అని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, సెకండరీ స్థాయిలోనే వృత్తి విద్యని ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్. సెకండరీ స్థాయిలో ఖచ్చితంగా వృత్తి విద్యల్ని అమలు చేయాలి అని సూచించిన కమిషన్ ఏంటి అంటే కొఠారి కమిషన్. ఓకే, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మన క్లాస్లో కూడా ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 1964లో డాక్టర్ డిఎస్ కొఠారి భారతీయ విద్యా కమిషన్ చైర్మన్గా నియమితుడైనప్పుడు అతను ఉన్న అతని అధికారిక స్థానం ఏమని చెప్పుకున్నాము? అప్పటి యూజీసీ చైర్మన్, విశ్వవిద్యాలయ విరాళాల సంఘానికి చైర్మన్ గా ఉన్నటువంటి అధ్యక్షుడైనటువంటి ఆయన అధ్యక్షతను ఏర్పాటు చేయబడిన కమిషన్ అని చెప్పుకున్నాం. సో యూజీసీ చైర్మన్, ఇదే ఆన్సర్. 1964వ సంవత్సరంలో కొఠారి కమిషన్ తన పనిని ఏ రోజు ప్రారంభించింది? మనం చెప్పుకున్న ఏర్పాటు చేయబడింది 1964లో జూలై 14వ తారీఖు ఏర్పాటు చేయబడింది. కానీ తన పనిని ప్రారంభించింది అక్టోబర్ 2వ తారీఖు అని చెప్పుకున్నాం. అక్టోబర్ 2 ఏంటిది ఆ రోజు స్పెషల్? మహాత్మా గాంధీ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు రోజున తన వర్క్ని స్టార్ట్ చేసింది అని మనం చెప్పుకున్నాం. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే మహాత్మా గాంధీ పుట్టినరోజు రోజున తన పనిని ప్రారంభించింది. చూడండి, ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతా విషయమై సిఫారసు చేసిన కమిషన్ లేదా కమిటీ. ఏ కమిటీ? కొఠారి కమిటీ. మనం ఏం చెప్పుకున్నాము? ఈ కమిటీ చేసిన సిఫార్సు లాస్ట్లోనే చెప్పుకున్నాం. ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళ వేతనాలు పెంచాలి, అలాగే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ అవన్నీ ఇచ్చేసి వాళ్ళకి సాంఘికంగా మంచి హోదాని కల్పించేసి ఉపాధ్యాయ వృత్తికి మిగిలిన వాళ్ళని ఆకర్షితులు అయ్యేలాగా చేయండి అనే పాయింట్ చెప్తారు అక్కడ. సో ఆన్సర్ ఏంటి? కొఠారి కమిషన్. చూడండి, విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలకు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి అని సిఫారసు చేసిన కమిషన్ లేదా కమిటీ ఏంటి? కొఠారి కమిషన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది డైరెక్ట్గా పాయింటే ఉంది. విద్యా లక్ష్యాలు అనేవి నేటి ప్రజలు ప్రజెంట్ మారుతున్న ఆశయాలకు, అవసరాలకు అనుగుణంగా ఉండాలి అని సిఫారసు చేసిన కమిటీ ఏంటి అంటే కొఠారి కమిషన్. ఓకేనా? సో ఇంతటితో మనం ప్రీవియస్ డిఎస్సి బిట్స్ కూడా డిస్కస్ చేసేసుకున్నామండి. కొఠారి కమిషన్కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ని మనమైతే తెలుసుకున్నాం. ఓకేనా? చూసారు కదా, స్వాతంత్ర అనంతర కమిటీలలో భాగంగా కొఠారి కమిషన్ని కూడా మనం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నేను ఇదేంటి అంటే మొత్తం నోట్స్ రాయకుండా ఎందుకు అలా చెప్తున్నానంటే నోటిఫికేషన్ టైం అవుతుంది కదండి, నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది అని అంటున్నారు, మార్చిలో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు అంటున్నారు. సో నేను కూడా చదువుకోవాలి కాబట్టి అదంతా మళ్ళీ ఎత్తి నోట్స్ రాస్తూ ఉంటే నాకు కూడా టైం వేస్టే కదా. కాబట్టి నేను ఒక టైం టేబుల్ మళ్ళీ నాకు సపరేట్గా దీన్ని బేస్ చేసుకుని, ఈ వీడియోస్ని బేస్ చేసుకుని ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది మాక్సిమం కొంచెం హౌస్ వైజ్ టైం టేబుల్ని పోలి ఉంటుంది. మీకు కూడా టైం టేబుల్ త్వరలో అప్లోడ్ చేస్తానండి. సో ఆ టైం టేబుల్ వేసుకొని చేస్తున్నానండి. అందువల్ల టైం వేస్ట్ అవుతుంది, నేను కూడా చదువుకోవాలి అనే ఉద్దేశంతో అందులో ఉన్న మ్యాటర్ని ఇంక అందులోనే చెప్తున్నాను. మళ్ళీ నేను చదివిన బుక్లో అంతా గీతలు పెట్టేస్తున్నాను, మళ్ళీ ఎందుకు అదంతా గజిబిజిగా ఉంటుందని మీకోసం మళ్ళీ కొత్త బుక్ కొని మరీ చెప్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు నీట్గా ఉండాలి అనేసి కొత్త బుక్ తీసుకొచ్చి మీకోసం కొత్త బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా?
సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇస్తాను క్లియర్ గా. ఇందులో పాత దాంట్లో కొత్త దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి దాని వరకు ఒక నోట్స్ రాస్తాను. ఈ సిఫార్సులు అవి చేసిన ఓన్లీ సిఫార్సుల వరకు మాత్రమే నేనైతే అకాడమిక్ బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇందులో ఓన్లీ అకాడమిక్ బుక్స్ లోని ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, మనము ప్రీవియస్ డిఎస్సి బిట్స్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తారని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా, బాయ్ అండి. మళ్ళీ రేపటి క్లాస్లో కలుస్తాను. టాటా.